హలో ఫ్రెండ్స్, సో అందరికీ హాయ్, వెల్కమ్ టు బీజే స్టడీస్. సో ఇక్కడ ఈరోజు ఈ లైవ్ సెషన్లో మనము ఏపీపీఎస్సికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా జనరల్ సైన్స్ బయాలజీ విభాగంలో ఎన్ని మార్కులకు ఎగ్జామినేషన్లో ప్రశ్నలు అయితే ఉంటాయి, మరి అదేవిధంగా ఏ టాపిక్స్ చదవాలి, మరి ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏ జోనర్లో క్వశ్చన్స్ అడిగారు ఏంటి అనేది ఈ సెషన్ లో మనం డిస్కస్ చేద్దాం. కంప్లీట్ సిలబస్ అంతా కూడా ఇక్కడ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ వెయిటేజ్ అనేది ఎన్ని మార్కులకు ఉంటుంది, అసలు ఏంటి అనేది కంప్లీట్ వివరాలన్నీ కూడా చూద్దాం. ఇక జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలన్నిటికీ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి, మరి దాంతో పాటు కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా మనం ఇక్కడ జనరల్ సైన్స్ విభాగంలో జీవశాస్త్రం నుంచి ఏ అంశాలు చదువుకోవాలి అనేటువంటి అంశాల గురించి ఈరోజు చర్చిద్దాం. ముందుగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ సంబంధించి ప్రధానంగా జనరల్ సైన్స్ బయాలజీ విభాగంలో బయాలజీలో దాదాపుగా ఎన్ని మార్కులు చదవాలి, మరి ఏ టాపిక్స్ ఉంటాయి అయితే ఇక్కడ జనరల్ సైన్స్ సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ మాక్సిమం బయాలజీ నుంచి దాదాపుగా 13 నుంచి 14 మార్కులకి ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. దాదాపుగా 13 నుంచి 14 మార్కులకి ప్రశ్నలు అయితే ఖచ్చితంగా వస్తాయి జనరల్ సైన్స్ సంబంధించి ఇక్కడ బయాలజీ విభాగంలో. మరి అయితే ఇక్కడ మనం ప్రధానంగా ఇక్కడ బయాలజీకి సంబంధించి ఏ టాపిక్స్ చదవాలి అనేది మనం మొదటిగా పరిశీలించుకుంటూ వద్దాం. ముందుగా ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ యూనిట్ లో వచ్చేసరికి మానవ శరీర ధర్మశాస్త్రం ఈ చాప్టర్ లో, అంటే దీన్ని ఏమంటారంటే హ్యూమన్ ఫిజియాలజీ అంటారు. హ్యూమన్ ఫిజియాలజీ విభాగంలో దాదాపుగా ఏ టాపిక్స్ చదవాలి అనేది చూసినట్లయితే ముందుగా ఇక్కడ పోషక పదార్థాల గురించి చదవాలి. నెక్స్ట్ అదేవిధంగా అస్థిపంజర వ్యవస్థ, నెక్స్ట్ శ్వాస వ్యవస్థ, నెక్స్ట్ అదేవిధంగా విసర్జన వ్యవస్థ, నెక్స్ట్ రక్త ప్రసరణ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, నెక్స్ట్ నాడీ వ్యవస్థ, నెక్స్ట్ అంతఃస్రావిక వ్యవస్థ, నెక్స్ట్ అదేవిధంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఇవి వ్యవస్థలన్నీ గురించి మనం బాగా చదవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మానవ శరీర ధర్మశాస్త్రంలో హ్యూమన్ ఫిజియాలజీకి సంబంధించి పోషక పదార్థాలు, అస్థిపంజర వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అంతఃస్రావిక వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఈ యొక్క వ్యవస్థలన్నిటి మీద మనకి ఇక్కడ ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ యూనిట్ సంబంధించి పరిశీలించినట్లయితే ప్రధానంగా సెకండ్ యూనిట్ లో వ్యాధులకు సంబంధించి పాథాలజీ విభాగంలో వ్యాధి శాస్త్రం గురించి చదవాల్సి ఉంటుంది. మరి దీన్ని ఏమంటారు? పాథాలజీ అంటారు. ఒకవేళ వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే పాథాలజీ అంటారు. మరి ఇది ఇక్కడ వ్యాధి శాస్త్రంలోకి ప్రధానంగా ఏంటంటే వ్యాధులు మరియు వ్యాప్తి. వ్యాధులు అంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ డిసీజెస్, అంటే ఇక్కడ వివిధ రకాలైనటువంటి వ్యాధులు ఏ విధంగా వ్యాప్తి చెందుతాయి ఏంటి అటువంటి అంశాలని చదవాలి. నెక్స్ట్ వైరస్ వ్యాధులు, వైరస్ వల్ల వచ్చేటటువంటి వ్యాధులు చదవాలి. బ్యాక్టీరియా వ్యాధుల గురించి చదవాలి. నెక్స్ట్ అదేవిధంగా శిలీంధ్రాలు, నెక్స్ట్ ప్రోటోజోవా వ్యాధులు, నెక్స్ట్ అదేవిధంగా ఈ ప్రోటోజోవాతో పాటు జన్యు సంబంధ వ్యాధులు,
జన్యు సంబంధమైనటువంటి వ్యాధుల గురించి చదవాలి. ఇవి వ్యాధి శాస్త్రానికి సంబంధించి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ థర్డ్ చాప్టర్కి వచ్చేసరికి జీవుల వర్గీకరణ. అంటే ఇక్కడ ఏంటంటే జీవుల వర్గీకరణకు సంబంధించి చదవాలి. ఇక్కడ జీవుల వర్గీకరణతో పాటుగా ఏం చదవాలి, మొక్కల వర్గీకరణ కూడా చదవాలి. మొక్కల వర్గీకరణ, జీవుల వర్గీకరణ. ఓకేనా. సో నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్కి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా మొక్కలకు సంబంధించి ప్రాథమిక అంశాలు, మొక్కలు మరియు ప్రాథమిక అంశాలు. మొక్కలు ప్రాథమిక అంశాలు ఏ అంశాలు చదవాలి అంటే ఇక్కడ కాండం, పత్రం, నెక్స్ట్ పుష్ప విన్యాసం, నెక్స్ట్ అదేవిధంగా పుష్పం, నెక్స్ట్ ఫలం మరియు విత్తనం వంటి అంశాలనేవి కూడా మొక్కల ప్రాథమిక అంశాల గురించి చదవాలి. మరి ఇది పార్ట్ ఏ అనమాట, మొక్కల ప్రాథమిక అంశాలు అనేవి. ఇది పార్ట్ ఏకి సంబంధించి ఇక్కడ ఈ టాపిక్ లో. పార్ట్ బిలో ఏం చదవాలి అనేది చూసినట్లయితే ఇక్కడే ఇది వృక్ష శరీర ధర్మశాస్త్రం. పార్ట్ బిలో వృక్ష శరీర ధర్మశాస్త్రంలో కిరణజన్య సంయోగ క్రియ గురించి చదవాలి. నెక్స్ట్ బాష్పోత్సేకం, నెక్స్ట్ ద్రవ విసరణ మరియు విసరణ, నెక్స్ట్ మొక్కల ఆర్థిక ప్రాముఖ్యత, ఇవన్నీ కూడా ఇక వృక్ష శరీర ధర్మశాస్త్రంలో ప్రధానంగా చదవాలి. మరి అదేవిధంగా వివిధ మొక్కలకు సంబంధించి వృద్ధి నియంత్రకాల గురించి కూడా ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా వీటితో పాటుగా అడిషనల్ టాపిక్స్, మెయిన్ టాపిక్స్ ఏంటి అంటే కణశాస్త్రం గురించి చదవాలి. నెక్స్ట్ అదేవిధంగా జీవుల పరిమాణం ఏ విధంగా ఆవిర్భవించాయి ఏంటి, జీవుల యొక్క పరిమాణం ఎలా జరిగింది ఏంటి, నెక్స్ట్ వాటి యొక్క రకాలకు సంబంధించి చదవాలి. నెక్స్ట్ అదేవిధంగా వీటితో పాటుగా జన్యు శాస్త్రం, ఇక్కడ జన్యు శాస్త్రం అనేది ప్రధానంగా ఇవన్నీ చదవాలి. వీటితో పాటుగా అడిషనల్ గా డే టు డే లైఫ్ లో ఏ అంశాలు అయితే ఇప్పుడు కొత్తగా ఏమేమి అంశాలు అయితే యాడ్ అయి ఉన్నాయో సైన్స్ కి సంబంధించి బయాలజీ విభాగంలో, సో వాటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ మనము కంబైన్డ్ అన్ని కూడా సబ్జెక్ట్స్ అన్ని కూడా ఒకసారి రీకాల్ చేసుకుంటూ వాటిని అడిషనల్ గా యాడ్ చేసుకుంటూ చదువుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ గా మనం ప్రధానంగా చూసినట్లయితే జనరల్ సైన్స్ విభాగంలో బయాలజీలో దాదాపుగా 13 నుంచి 14 మార్కులు ప్రశ్నలు అయితే ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రతి మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ జనరల్ సైన్స్ విభాగం నుంచి దాదాపు 13 నుంచి 14 మార్కులు ఉంటుంది. మరి ఫిజిక్స్, కెమిస్ట్రీ కంబైన్డ్ గా కలిపి రిమైనింగ్ మార్క్స్ ఉంటుంది. అంటే ఓవరాల్ గా ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో మెయిన్ గా సైన్స్ సంబంధించి ఓవరాల్ గా 25 మార్క్స్ కు ఎగ్జామినేషన్ ప్రశ్నలు అయితే వస్తూ ఉన్నాయి. ఓకేనా. సో 25 మార్క్స్ అయితే ప్రశ్నలు అయితే వస్తూ ఉంటాయి. మరి అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ప్రధానంగా మనం చదవాల్సినటువంటి టాపిక్స్ అన్ని కూడా ఇవి. ఇక్కడ ఏంటి, మానవ శరీర ధర్మశాస్త్రంలో పోషక పదార్థాలు, అసలు పోషణ అంటే ఏంటి, పోషక పదార్థాలు ఏ పదార్థాలు శరీరానికి ఉపయోగపడతాయి, మరి ఇక పోషక పదార్థాల్లో మనకి ఇక్కడ విటమిన్ల గురించి చదవాల్సి ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో విటమిన్ల గురించి ఖచ్చితంగా 100% ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటారు. గత ఎగ్జామినేషన్స్ లో కూడా ఆల్రెడీ ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. సో సచివాలయం ఎగ్జామ్స్ లో కూడా ప్రశ్నలు అయితే అడగడం జరిగింది విటమిన్స్ టాపిక్ సంబంధించి. ఆర్ఆర్బి రీసెంట్ గా జరిగినటువంటి ఆర్ఆర్బి ఎగ్జామినేషన్స్ లో కూడా విటమిన్ల గురించి ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. మరి విటమిన్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు, మరి విటమిన్లు ఎన్ని రకాలు, సో విటమిన్లు ఎవరు కనుక్కున్నారు ఏంటి, మరి విటమిన్లకు ఉండేటటువంటి రసాయనిక నామాలు ఏంటి అనేటటువంటి వాటి మీద బాగా అవగాహన ఉండాలి. మరి ఇక్కడ ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది, ఎలా అడిగారు ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే, సో రికెట్స్ అనున్నది ఈ క్రింది వాటిలో ఏ విటమిన్ కు సంబంధించినది, అంటే రికెట్స్ అనున్నది ఈ క్రింది వాటిలో ఏ విటమిన్ కు సంబంధించింది. సో ఇక్కడ ఆప్షన్ ఏ విటమిన్ డి, ఆప్షన్ బి విటమిన్ ఏ, ఆప్షన్ సి విటమిన్ B12, ఆప్షన్ డి విటమిన్ B3 అనేటటువంటి ఆప్షన్స్ అయితే అక్కడ ఇవ్వడం జరిగింది. మరి రికెట్స్ అనేటటువంటి ప్రధానంగా దేనికి సంబంధించినటువంటిది అంటే విటమిన్
డికి సంబంధించినటువంటి రికెట్స్ అనేది, అంటే ఎముకలకు సంబంధించి ఇక్కడ విటమిన్ డి అనేది రికెట్స్ సంబంధించినటువంటిది అనమాట. ఓకేనా. విటమిన్ డి వచ్చేసి రికెట్స్, అంటే విటమిన్ డి లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఏది అంటే రికెట్స్ అనేటటువంటి వ్యాధి రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అలా కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరిగింది, మరి కొన్ని రసాయనిక నామాలు అడగడం జరిగింది. సో విటమిన్ సి యొక్క రసాయనిక నామం ఏంటి? సో ఆస్పార్బిక్ యాసిడ్. విటమిన్ సి యొక్క రసాయనిక నామం ఏంటి? ఆస్పార్బిక్ యాసిడ్. అలా కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరిగింది విటమిన్లకు సంబంధించి. మరి విటమిన్లు ప్రధానంగా ఎందుకు ఉపయోగపడతాయి? ఓకేనా. సో పోషణకు సంబంధించి ఏ అంశాలు చదువుకోవాలి? అసలు పోషణ ఎన్ని రకాలుగా జరుగుతుంది? మొక్కలలో ఏ విధమైనటువంటి పోషణ జరుగుతుంది? మరి జంతువులలో ఏ రకమైనటువంటి పోషణ జరుగుతుంది? మరి పోషణలో ఉండేటటువంటి రకాలు ఏంటి? ఓకేనా. మరి మిశ్రమ పోషణ అనేది వేటిల్లో జరుగుతుంది ఏంటి? అటువంటి అంశాలన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. మరి పోషక పదార్థాలకు సంబంధించి బాగా చదువుకోవాలి. మరి ఇక్కడ నెక్స్ట్ అస్థిపంజరి వ్యవస్థ. సో అస్థిపంజరి వ్యవస్థకు సంబంధించి అసలు అస్థిపంజరి వ్యవస్థ అంటే ఏంటి? మానవుని యొక్క శరీర నిర్మాణంలో అస్థిపంజరం యొక్క ప్రాముఖ్యత ఏంటి? అస్థిపంజర వ్యవస్థ ప్రధానంగా ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటి? ఇటువంటి అంశాలన్నీ చూసుకోవాలి. మరి అస్థిపంజర వ్యవస్థ ప్రధానంగా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఎముకలకు సంబంధించి. ఓకేనా. సో మానవుని యొక్క శరీరంలో ఉండేటటువంటి మొత్తం ఎముకల సంఖ్య ఎంత? సో మొత్తం ఎముకల సంఖ్య ఎంత? సో దాదాపుగా 206. ఓకేనా. సో ఈ ప్రశ్న కూడా ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడగడం జరిగింది అనమాట. జూనియర్ అసిస్టెంట్ సంబంధించి 2012 ఆ క్వశ్చన్ పేపర్స్ లో చూసినట్లయితే ఈ యొక్క మానవుని యొక్క శరీరంలో ఉండేటటువంటి మొత్తం ఎముకల సంఖ్య ఎంత అనేసి ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఓకేనా. బాగా గుర్తుపెట్టుకోండి ఎలా అడుగుతున్నారు ప్రశ్నలు అనేది. నెక్స్ట్ శ్వాస వ్యవస్థ. ఇక్కడ రెస్పిరేటరీ సిస్టమ్. రెస్పిరేటరీ సిస్టమ్ సంబంధించి శ్వాస వ్యవస్థ ప్రధానంగా ఎన్ని రకాలుగా జరుగుతుంది? మరి వివిధ జీవుల్లో జరిగేటటువంటి శ్వాసక్రియ యొక్క రకాలకు సంబంధించి ఉదాహరణలు ఎక్కువగా అడుగుతూ ఉంటారు. వాయు శ్వాసక్రియ మరియు అవాయు శ్వాసక్రియ. సో ఆక్సిజన్ సమక్షంలో ఏది జరుగుతుంది? ఆక్సిజన్ లేనప్పుడు ఏం జరుగుతుంది? ఓకేనా. ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ సంబంధించి ఓకేనా అటువంటి అంశాలు కొద్దిగా చూసుకోవాలి. మరి శ్వాస వ్యవస్థలో ప్రధానంగా ఉత్పాదకాలు ఏమేమి ఉంటాయి? మరి శ్వాస వ్యవస్థ అనేది ఎన్ని విధాలుగా జరుగుతూ ఉంటుంది? మరి ఇక్కడ శ్వాస వ్యవస్థ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది? ఇటువంటి అంశాలన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. రెస్పిరేటరీ సిస్టమ్ సంబంధించి కంప్లీట్ డిసీజెస్ సంబంధించి కూడా. నెక్స్ట్ విసర్జన వ్యవస్థ. సో ఎక్స్పిరేటరీ సిస్టమ్. సో విసర్జన వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంటుంది? వివిధ రకాలైనటువంటి పదార్థాలని విసర్జించే జీవులు, యూరియా, యూరిక్ ఆమ్లం, యూరిక్ యాసిడ్ ఇటువంటి పదార్థాలను ఏ జీవులు విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది ఏంటి అనేది తెలుసుకోవాలి. మరి విసర్జన ప్రక్రియ అనేది ఎలా జరుగుతుంది? మరి ఇక్కడ ఆహారం అనేది కంప్లీట్ గా డైజెస్ట్ అయిపోయి సో ఏదైతే అన్మెటబాలిక్ మెథడ్ లో ఉంటుందో అంటే వేస్టేజ్ మెటీరియల్ తో కూడా ఏమవుతుంది అంటే ఈ యొక్క ఎక్స్క్రిటరీ ప్రాసెస్ లో అవుట్ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. సో అక్కడ ఏంటంటే ప్రాసెస్ సంబంధించి కంప్లీట్ ఇక్కడ ఎక్స్క్రిటరీ సిస్టమ్ సంబంధించి కొన్ని అంశాలు అనేవి బాగా చూసుకోవాలి. నెక్స్ట్ సర్క్యులేటరీ సిస్టమ్. సో రక్త ప్రసరణ వ్యవస్థ. రక్త ప్రసరణ వ్యవస్థ ఇక్కడ ప్రధానంగా రక్తాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? సో హెమటాలజీ అంటారు. మరి రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించి ఇక్కడ రక్తాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? మరి రక్త ప్రసరణ వ్యవస్థ ఏ విధంగా జరుగుతుంది? ఏ జీవులలో ఏ రకమైనటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది? బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ ఏ జీవులలో ఉంటుంది? స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఏ జీవులలో ఉంటుంది? ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా రక్తానికి సంబంధించి రక్త వర్గాలను ఎవరు కనుక్కున్నారు? మరి రక్త వర్గాలు ఎన్ని ఉన్నాయి? విశ్వదాత అని ఏ రక్త వర్గాన్ని అంటారు? విశ్వగ్రహీతని ఏ రక్త వర్గాన్ని అంటారు? అటువంటి అంశాలను కూడా బాగా పరిశీలించాలి. మరి రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించి కంప్లీట్ గా ఇక్కడ గుండెకి సంబంధించి రక్తాన్ని తీసుకెళ్లేటటువంటి ఈ యొక్క రక్తనాళాలు ఏవేమి ఉంటాయి? మరి మొత్తం ఇక్కడ రక్తనాళాలు మొత్తం ఎన్ని రకాలుగా ఉన్నాయి ఏంటి? ఉపసధమన యొక్క ముఖ్యమైన విధి ఏంటి? సిరలు ఏం చేస్తాయి? ఓకే ఇటువంటి అంశాలు చదవాలి. మరి గుండె అనేది ఏ ఆకారంలో ఉంటుంది? మరి గుండె యొక్క బరువు ఎన్ని గ్రాముల వరకు ఉంటుంది ఏంటి? ఇటువంటి అంశాలను కూడా చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్. సో డైజెస్టివ్ సిస్టమ్ వచ్చేసరికి జీర్ణ వ్యవస్థ అనేది ప్రాథమికంగా ఇక్కడ ప్రారంభమవుతుంది, మరి అంతిమంగా ఇక్కడ ముగుస్తుంది. సో జీర్ణ వ్యవస్థకు సంబంధించి కంప్లీట్ గా ఇక్కడ ఆస్య కుహరం. ఇక్కడ ఆస్య కుహరం అంటే ఏంటి? ఆస్య కుహరం అనగా ఏంటి అంటే రెండు దవడల మధ్య ఉండేటటువంటి ఒక ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే ఆస్య కుహరం అనేసి అంటారు. మరి జీర్ణ ప్రక్రియ అనేది అంతా కూడా ఇక ఆస్య కుహరం నుంచే ప్రారంభమవుతుంది. మరి ఆస్య కుహరంలో ఆహారం అనేది ఎన్ని సెకండ్ల పాటు నిల్వ ఉంటుంది అంటే దాదాపుగా కేవలం 10 నుంచి 15 సెకండ్ల పాటు నిల్వ ఉంటుంది. ఓకేనా. మరి జీర్ణ వ్యవస్థ ప్రక్రియలకు సంబంధించి ఆహార వాహిక యొక్క పొడవు ఎంత ఉంటుంది? సో చిన్న పేగు యొక్క విధులు ఏంటి? పెద్ద పేగు యొక్క విధులు ఏంటి? ఓకేనా. జీర్ణమైనటువంటి ఆహారం అనేది ఏ విధంగా రక్తంలో కలుస్తుంది ఏంటి? ఇటువంటి అంశాలన్నీ కూడా ఎలాబొరేటెడ్ గా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నాడీ వ్యవస్థ. సో నాడీ వ్యవస్థకు సంబంధించి కంప్లీట్ గా నాడీ వ్యవస్థకు సంబంధించి దాని యొక్క నిర్మాణం ఏంటి? సో నాడీ వ్యవస్థ రకాలు ఏంటి? పరదీయ నాడీ వ్యవస్థ, కేంద్రీయ నాడీ వ్యవస్థ, స్వయం చోదిత నాడీ వ్యవస్థ. మరి ఈ నాడీ వ్యవస్థకు సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి? ఒక నాడీ వ్యవస్థలో ప్రధానంగా
నాడులు ఎన్ని నాడులు ఎన్ని ఉన్నాయి, కపాల నాడులు ఎన్ని ఉన్నాయి, ఓకేనా. సో ఇటువంటి అంశాలను కూడా బాగా చదవాల్సి ఉంటుంది. అంటే కపాల నాడులు ఎన్ని ఉంటాయి, వెన్ను నాడులు ఎన్ని ఉంటాయి, ఓకేనా. ఇటువంటి ప్రశ్నలు కూడా గతంలో అడగడం జరిగింది కాబట్టి ఆ టాపిక్స్ గురించి మనం ఫోకస్ గా చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అంతఃస్రావిక వ్యవస్థ, వివిధ రకాలైనటువంటి హార్మోన్లు సంబంధించి ఏ హార్మోన్లు ఉన్నాయి. ఇక అంతఃస్రావిక వ్యవస్థ కంప్లీట్ గా హార్మోన్ల గురించి ఉంటాయి. సో పెరుగుదల హార్మోన్ ఏది అంటే ఏది పిట్యూటరీ గ్లాండ్, దీన్ని ఏమంటారు మాస్టర్ గ్లాండ్ అంటారు అన్నమాట. పీయూష గ్రంథి అనేది ఏం చేస్తుంది, గ్రోత్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది, ఓకేనా. ఇట్లా ఏంటంటే ఈ హార్మోన్స్ వ్యవస్థకు సంబంధించి కంప్లీట్ గా ఏ హార్మోన్లను ఏ వ్యవస్థ నుంచి విడుదల చేయడం జరుగుతుంది అనేది అంతఃస్రావిక వ్యవస్థకు సంబంధించి కంప్లీట్ గా చదువుకొని ఉండాలి. ఖచ్చితంగా అక్కడ ప్రశ్నలు అయితే అడగడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, సో రీప్రొడక్టివ్ సిస్టమ్. ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ప్రత్యుత్పత్తి అనేది ఎన్ని రకాలుగా జరుగుతూ ఉంటుంది. మరి మొక్కలలో ఏ రకమైనటువంటి ప్రత్యుత్పత్తి జరుగుతూ ఉంటుంది, మరి జంతువుల్లో ఏ రకమైనటువంటి ప్రత్యుత్పత్తి జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ ఏకలింగ పుష్పాలు, ద్విలింగ పుష్పాలు అంటే ఏంటి, వాటికి ఉదాహరణలు ఇటువంటివి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే వ్యాధి శాస్త్రం. సో వ్యాధి శాస్త్రంలో ప్రధానంగా వ్యాధుల యొక్క వ్యాప్తి అనేది ఏ విధంగా జరుగుతుంది. ఇక్కడ వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు, పాథాలజీ అంటారు అనేసి మనం చెప్తున్నాం. మరి వ్యాధులు అనేవి ఏ విధంగా వ్యాప్తి చెందుతాయి, కొన్ని ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉంటాయి, కొన్ని ఎయిర్ నుంచి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి, కొన్ని వాటర్ నుంచి, కొన్ని కాంటాక్టివ్ డిసీజెస్ అనేటివి ఉంటాయి అన్నమాట, ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. అటువంటి వాటి గురించి చూడాలి. ఇక్కడ వైరస్ కి సంబంధించి బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవా అండ్ జన్యు సంబంధమైనటువంటి వ్యాధులు. సో ఇక్కడ వ్యాధులకు సంబంధించి ఖచ్చితంగా ప్రశ్న అయితే ఉంటుంది. సో వ్యాధులకు సంబంధించి ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది. సో ఎగ్జామ్ ఇప్పుడు ప్రజెంట్ మనకి అన్ని కూడా అప్లికేషన్ మెథడ్స్ లో ఎక్కువ మ్యాచింగ్ మీద ఈ వ్యాధులకు సంబంధించి ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంప్లీట్ గా అన్ని వ్యాధులపైన బాగా అవగాహన ఉండాలి. ఆల్రెడీ మనం చర్మ వ్యాధులకు సంబంధించి కొన్ని వ్యాధులకు సంబంధించి కోడింగ్ క్లాసెస్ అయితే చెప్పడం జరిగింది. అవన్నీ కూడా వీడియో ప్లేలిస్ట్ లో ఉన్నాయి, ఒకసారి చూడండి. విటమిన్లకు సంబంధించి కూడా ఆల్రెడీ కోడింగ్ క్లాస్ అయితే చెప్పడం జరిగింది. సో విటమిన్లకు సంబంధించి అది కూడా ప్లేలిస్ట్ లో ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి ఉన్నారంటే మీకు ఆటోమేటిక్ విటమిన్లకు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉండవు, క్లియర్ గా ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ జంతు సామ్రాజ్యంలో ఇక్కడ ప్రధానంగా జీవుల వర్గీకరణ ఒకటి, మొక్కల వర్గీకరణ. జీవులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు, ఇక్కడ వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఎవరు అంటే వర్గీకరణకు సంబంధించి మొట్టమొదటిసారిగా ప్రతిపాదన చేసిన వారు ఎవరు అంటే లినియస్ అన్నమాట. ఇక్కడ వర్గీకరణ అనేది ఎవరు స్టార్ట్ చేస్తారంటే లినియస్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఎన్ని రకాలుగా వర్గీకరించారు జంతువులకు సంబంధించి, మరి మొక్కలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు. ఇక్కడ పుష్పించే మొక్కలు, పుష్పించని మొక్కలు, థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా, ఇటువంటి వర్గాలు ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మొక్కల ప్రాథమిక అంశాలు. ఇక్కడ మొక్కల్లో ప్రాథమిక అంశాలు ఏమేమి ఉన్నాయి. సో కాండం అంటే ఏంటి, పత్రం మరియు పుష్ప విన్యాసం, ఫలము మరియు విత్తనం. మరి కాండం యొక్క ప్రధాన విధులు ఏంటి, పత్రం ప్రధానంగా ఎందుకు ఉపయోగపడుతుంది, పత్రాలు అనేటటువంటివి ప్రధానంగా ఎందుకు ఉపయోగపడతాయి ఏంటి, కొన్ని ఇవన్నీ కూడా ప్రైమరీ సోర్సెస్ అంటే మొక్కల్లో ప్రాథమిక అంశాల గురించి చదవాలి. నెక్స్ట్ అదే విధంగా పార్ట్ బిలో వృక్ష శరీర ధర్మశాస్త్రంలో కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏమిటి. అసలు కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏంటి, మొక్కలు తమకు కావాల్సినటువంటి ఆహారాన్ని సూర్యకాంతి సమక్షంలో తయారు చేసుకునేటటువంటి ప్రక్రియ. అయితే ఇక్కడ మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే వాటికి ప్రధానంగా ఏమి ఉండాలి అంటే సో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉండాలి. ఇది కూడా ప్రశ్న అనేది గతంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరిగింది అనమాట. సో మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే సో మొక్కలకు ప్రధానంగా కావాల్సినటువంటి మూలకం ఏది అనేసి అక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేసి గుర్తుపెట్టుకుని, ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్ లో అడిగినటువంటి ప్రశ్న. నెక్స్ట్ బాష్పోత్సేకం అంటే ఏంటి, ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి, ఓకేనా. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చదవాలి. నెక్స్ట్ ద్రవ విసరణ, ఓకేనా. ఆస్మోసిస్ అండ్ డిఫ్యూజన్ ప్రాసెసెస్ గురించి బాగా స్టడీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మొక్కల ఆర్థిక ప్రాముఖ్యత, సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎకానమిక్ ఆఫ్ ద ప్లాంట్స్, ఓకేనా. ఇక్కడ మొక్కల ఆర్థిక ప్రాముఖ్యతకు సంబంధించి ఏ మొక్కలు ఉన్నాయి, ఉపయోగకరమైనటువంటి మొక్కలు ఏంటి, ఆర్థిక ప్రయోజనానికి చేకూర్చేటటువంటి మొక్కలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి శాస్త్రీయ నామాలకు సంబంధించి ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. సో ఉదాహరణకి ప్రీవియస్ ఎగ్జామ్ లో అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే ఇండియా యొక్క జాతీయ ఫలం ఏంటి అనేసి ఇవ్వడం జరిగింది. సో మరి ఇండియా యొక్క అంటే భారతదేశ జాతీయ ఫలం దేని అంటారంటే మామిడి పండు అనమాట, ఓకేనా. సో మరి మామిడి పండు యొక్క శాస్త్రీయ నామం ఏంటి అంటే మ్యాంజిఫెరా ఇండికా. మరి అదేవిధంగా వేప యొక్క శాస్త్రీయ నామం అంటే అజాడిరెక్టా ఇండికా గుర్తొస్తూ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ తామర వచ్చేసి నీలాంబో న్యూసిఫెరా, తామర యొక్క శాస్త్రీయ నామం, ఓకేనా. ఇట్లా కొన్ని సైంటిఫిక్ నేమ్స్ అన్ని కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది బాగా. ఖచ్చితంగా సైంటిఫిక్ నేమ్స్ మీద కూడా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కాబట్టి, ఓకే. నెక్స్ట్ వృద్ధి నియంత్రకాలు, కణశాస్త్రం. మరి కణశాస్త్రం అంటే ఇక్కడ కణాన్ని మొట్టమొదటిసారిగా దీని ఏమంటారు సైటాలజీ అంటారు. మరి అయితే ఇక్కడ ఏంటంటే కణాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు గుర్తించడం జరిగింది, రాబర్ట్ హుక్ గుర్తించాడు. మరి ఏ మొక్కలో గుర్తించాడు,
ఆర్కిడ్ అనేటటువంటి మొక్కల యొక్క బెరడులో గుర్తించడం జరిగింది. మరి ఇక్కడ కణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? స్వీడన్ అండ్ స్వాన్ ప్రతిపాదించడం జరిగింది. ఆ యొక్క సిద్ధాంతాలకు సంబంధించి చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ జీవుల పరిమాణం, అంటే జీవుల యొక్క పరిమాణం ఏ విధంగా జరిగింది, జీవుల యొక్క ఆవిర్భావం జరిగి ఎన్ని సంవత్సరాలైంది, ఓకేనా. అసలు జీవశాస్త్రం అంటే ఏమిటి? జీవశాస్త్రం అనేది ఏ భాషా పదం? గ్రీక్ భాషా పదం. ఇక్కడ జీవశాస్త్రం అంటే బయాలజీ, అంటే బయో అనగా జీవం, లాజీ అంటే అధ్యయనం అని అర్థం, అంటే బయాలజీ స్టడీ ఆఫ్ లైఫ్, ఓకేనా. సో అయితే ఇక్కడ ఏంటంటే జీవుల పరిమాణం గురించి చదువుకోవాల్సి ఉంటుంది. జీవుల ఆవిర్భావం అనేది దాదాపుగా ఎన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిందంటే దాదాపుగా 3500 మిలియన్ సంవత్సరాల క్రితమే ఇక్కడ జీవం అనేది ఆవిర్భావం జరిగింది. సో మొట్టమొదట ఉద్భవించినటువంటి జీవి ఏది అంటే సైనోబాక్టీరియా, ఓకేనా. సో ఇటువంటి కొన్ని అంశాలను కొంచెం బాగా ఎలాబొరేటెడ్ గా చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ జన్యుశాస్త్రం, జెనెటిక్స్ సంబంధించి మరి జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు? సో గ్రేగర్ మెండల్, సో గ్రేగర్ జాన్ మెండల్ అనమాట. సో మెండల్ ఈయన ఏ మొక్కలపైన పరిశోధన చేయడం జరిగింది అంటే బఠానీ మొక్కలపైన పరిశోధన చేయడం జరిగింది. సో ఇక్కడ బఠానీ మొక్కలపైన పరిశోధన చేయడం జరిగింది కాబట్టి సో ఇక్కడ ఏంటంటే ప్రధానంగా జన్యుశాస్త్రానికి సంబంధించి జెనెటికల్ ట్రిప్స్ సంబంధించి ఇక్కడ కొన్ని మెయిన్ అంశాలన్నింటి కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట జన్యుశాస్త్రానికి సంబంధించి. సో వీటితో పాటుగా అడిషనల్ గా ఇప్పుడు అప్డేటెడ్ గా ఉండేటటువంటి COVID-19 సిచ్యువేషన్స్, ఇవి రిలేటెడ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీలో అడిగేదానికి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం జీకే ఇది కరెంట్ అఫైర్స్ లో కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది. COVID-19 సిచ్యువేషన్ సంబంధించి, ఆ వ్యాక్సిన్ సంబంధించి, ఇక్కడ వైరాలజీ, ఇక్కడ మనం ఆల్రెడీ ఒక కరోనా అనేది ఒక వైరస్ అనమాట. సో ఈ వైరస్ అనేది ఎక్కువగా ఏం చేస్తుంది, ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ లో కంప్లీట్ గా ప్రపంచం మొత్తాన్ని కూడా స్తంభింపజేస్తుంది, కంప్లీట్ గా అన్నిటిని కూడా కొలాప్స్ చేస్తుంది అనమాట. మరి అయితే ఇక్కడ ఏంటంటే కరోనా వైరస్ అనేది ప్రధానంగా ఇక్కడ వైరస్ అంటే భారతదేశంలో వైరస్ల మీద పరిశోధన చేసేటటువంటి కేంద్రం ఎక్కడ ఉంది? సో వైరాలజీ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉంది అంటే పూణేలో ఉంది అన్నమాట. ఎక్కడ ఉంది? సో పూణేలో ఉంది. సో వాటికి సంబంధించి ఇట్లా వైరస్ కి సంబంధించి బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవాలకు సంబంధించి కొన్ని వ్యాధులకు సంబంధించి ప్రశ్నలు అడుగుతారు కాబట్టి వాటి గురించి కూడా బాగా చదవాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి జనరల్ సైన్స్ బయాలజీ విభాగంలో సో నాట్ ఓన్లీ జూనియర్ అసిస్టెంట్ వాళ్ళకే కాకుండా ఎండోన్మెంట్ ఆఫీసర్ సంబంధించి కానీ రిమైనింగ్ కేటగిరీస్ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా జనరల్ గా బయాలజీ బాగా చదవాల్సిన టాపిక్స్ ఏంటి అంటే ఈ టాపిక్స్ అన్నిటిని కూడా మీరు బాగా స్టడీ చేయాల్సి ఉంటుంది. ఈ టాపిక్స్ అన్ని మీరు బాగా స్టడీ చేస్తే మీకు దాదాపుగా 13 నుంచి 14 మార్కులు మీరు గెయిన్ చేయగలుగుతారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ అనేది ఉండకూడదు అన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ మనకి ప్రతి అంశం కూడా చాలా ఎలాబొరేటెడ్ గా, డిఫికల్ట్ గా, కొంచెం డెప్త్ గా కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది, ఓకేనా. సో ఈ టాపిక్స్ అన్నిటిని కూడా నేను ఆల్రెడీ కొన్ని టాపిక్స్ అయితే చెప్పడం జరిగింది, ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ వ్యవస్థలోనే ఇంకొకటి సెన్స్ ఆర్గాన్స్ అనేది ఉంది. సో జ్ఞానేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు అనేటటువంటి టాపిక్ ఆల్రెడీ మనము చెప్పడం జరిగింది. సో ఇది కంప్లీట్ గా ఈ టాపిక్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఆ వీడియో అనేది ప్లే లిస్ట్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. సెన్స్ ఆర్గాన్స్ సంబంధించి ఖచ్చితంగా 1 మార్క్ లేదా 2 మార్కులు ప్రశ్నలు అయితే అడిగేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి బాగా చూసుకోండి ఇప్పుడు, ఓకేనా. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి. ఇక్కడ ప్రధానంగా మనము ఈ సెషన్ లో జనరల్ సైన్స్ బయాలజీకి సంబంధించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ టాపిక్స్ అన్ని కూడా బాగా చదవండి. సో ఈ టాపిక్స్ పైన మనము డైలీ ఒక క్లాసెస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ యొక్క సబ్జెక్ట్ సంబంధించి జనరల్ సైన్స్ బయాలజీ విభాగంలో ఈ టాపిక్స్ అన్ని కూడా క్లాసెస్ స్టార్ట్ చేయాలనుకునేటప్పుడు ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా ఈ టాపిక్స్ అన్ని కూడా ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. దీనికి సంబంధించి మళ్ళీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం, బట్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా కంపల్సరీ బిట్స్ ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను, ఓకేనా. సో ఈ టాపిక్ సంబంధించి ఎంతమంది ఈ యొక్క క్లాసెస్ కావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అదేవిధంగా మీరు లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని తెలియజేసినట్లయితే వీటికి సంబంధించి నేను క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను, ఓకేనా. సో ఇది మనకి ఈ రోజు ఈ సెషన్ లో జనరల్ సైన్స్ సంబంధించి ఏ అంశాలు చదవాలి ఏంటి అనేది. సో వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి, ఓకేనా. ఇది మనము ఈ సెషన్ లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ సెషన్ లో ఏ టాపిక్స్ తో ఎలా స్టార్ట్ చేయాలనేది కూడా నేను చెప్తాను, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మనకి లైవ్ సెషన్ సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్.